హాయ్ మామా! ఈరోజు డీసీ మూవీ చూసా. చాలా రోజుల తర్వాత థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా మూవీ ఎఫెక్ట్ అలానే ఉండిపోయింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఫస్ట్ లోకేష్ డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్ ఎందుకు చేశారురా బాబు అని కొంచెం డౌట్‌తో వెళ్ళాను. బట్ ట్రస్ట్ మీ, లోకేష్ కనగరాజ్‌కి యాక్టింగ్ కూడా ఇంత బాగా సెట్ అవుతుందా అని అనిపించేలా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ ఒక రేంజ్‌లో ఉంటుంది. కానీ ఇంటర్వెల్ సీన్ ఒక్కటే చాలు మనల్ని కంప్లీట్‌లీ సాటిస్ఫై చేయడానికి. ఆ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్. ఇంకా వామిక ఎంట్రీ తర్వాత సెకండ్ హాఫ్ మూవీ పీక్స్‌కి వెళ్ళిపోతుంది. మెంటల్ మ్యాథ్స్ సీన్స్ ఉంటాయి. థియేటర్‌లో ఫుల్ హై ఇచ్చే మూమెంట్స్ అవి. మరి అనిరుద్ ఏం తక్కువ చేశాడనుకుంటున్నారా? ఆనెస్ట్‌లీ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది అనిరుద్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది అనిరుద్ కెరియర్‌లో బెస్ట్ కాంపోజిషన్స్‌లో ఒకటనిపించింది. జనరల్‌గా మూవీస్‌లో ఒకటి బీజీఎంని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు. కానీ డీసీలో అలా ఉండదు. ఆల్మోస్ట్ 15 డిఫరెంట్ బీజీఎమ్స్ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి బీజీఎం ఫ్రెష్‌గా ఉంటుంది. రిపీట్ అయినట్టు అనిపించదు. యాక్చువల్లీ ఇది మూవీ అని చెప్పడం కన్నా అనిరుద్ కాన్సర్ట్ అని చెప్పొచ్చు. ఒక్కో బీజీఎం ఒక్కో సీన్‌ని ఎలివేట్ చేస్తూ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఓవరాల్‌గా 'డీసీ' ఈజ్ ఎ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. చాలా రోజుల తర్వాత థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా మూవీ గురించి ఆలోచించేలా చేసిన సినిమా ఇది.